హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఈరోజు నేనైతే టిఫిన్లోకి అయితే పెసరట్టు అయితే చేయబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే 1/2 కిలో గ్లాస్ అండి. ఈ గ్లాస్ నుండి అయితే నేను పెసలు తీసుకున్నాను. పచ్చి పెసలు అండి, చాలా బాగుంటాయి. మనకి డిమార్ట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతాయి. ఇప్పుడైతే గ్లాస్ నిండా నేనైతే బాగా తీసుకున్నానండి. చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక 1/2 చెంచా అండి, 1/2 స్పూను మరి మెంతులు అయితే వేస్తున్నాం. ఇక్కడ రైస్ అండి, చూసారు కదా రైసు. ఈ రైస్ అయితే నేనైతే ఒక 1/2 కేజీ తీసుకుంటున్నాను. ఇవైతే రేషన్ బియ్యం అండి. ఇవి రేషన్ బియ్యం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి పెసరట్టు అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక గ్లాసు మనం పెసరపప్పు తీసుకున్నాం కదా, ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం వాటర్ పట్టేసుకుందామండి. చూస్తారు కదా, మనం ఈక్వల్గా తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవైతే ఒక 2 సార్లు మనం కడిగేసి మరి నీళ్ళు పోసేసి ఒక 3 గంటలు మనం నానబెట్టాలి ఫ్రెండ్స్. కడిగేసుకుందాం ఇప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా అయితే ఒక 3 సార్లు అయితే అలా కడిగేసుకొని నీళ్ళు అయితే ముక్కల భాగం అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పట్టుకుంటే మనకి నానేదానికి బాగుంటుంది. ఎందుకంటే వాటర్ తక్కువైనాయి అనుకోండి, మరి అప్పుడు మళ్ళీ కష్టం అవుతుంది. కాబట్టి ఇలా మనకైతే పెసరపప్పు కానీ బియ్యం కానీ మునిగే అంతవరకు మనమైతే వాటర్ పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 3 అవర్స్ నానబెట్టేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎలా అయితే మనకి నానిపోయిందో చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చక్కగా మనకైతే నానిపోయిందో కదండి. ఇప్పుడైతే ఈ నీళ్ళన్నీ ఉంచేసి ఒక్కసారి అలా కడిగేసి మనము మిక్సీ పట్టుకుందాం. ఈ మిక్సీ పట్టేటప్పుడైతే నేనైతే ఇక్కడ ఏమేమి వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. మంచి స్పైసీగా ఉండేవే మీరు తీసుకోవాలండి. అలాగే ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్క. చూసారు కదా, ఇవి మీరు తురుమైన మనం పెసరట్టు వేసేటప్పుడైనా దాని మీద అయినా వేసుకోవచ్చు. లేదు అని అంటే ఇవి అయితే మనం మిక్సీ పట్టేటప్పుడే ఇది పిండి పట్టుకునేటప్పుడే అయినా దీంట్లో వేసేయచ్చు. నేనైతే ఫ్రెండ్స్, పిల్లలైతే ఇంట్లో బాబు అన్నీ తీసి పక్కన పెట్టేస్తాడు కాబట్టి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు పైన తురిమేసుకుంటే నేనైతే ఇందులోనే వేసేస్తాను. పేస్ట్ అయిపోతుంది. మనం దోశ పోసుకున్నా కూడా హ్యాపీగా కూడా పిల్లలందరూ కూడా తినేస్తారు. చేసే ప్రాసెస్లో అయితే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇవైతే మనం కడిగి మిక్సీ పట్టుకునేదానికి చూద్దాం. ఈ లోపల ఇవి కూడా మనం తరిగేసుకుందామండి. ఇక్కడైతే మంచిగా అయితే మనం ఒకసారి కడిగేసేసి వాటర్ అన్నీ వంచేసి ఇలాగ తీసేసుకున్నామండి. చూసారు కదండి ఎంత బాగా మనకి నానిపోయింది. పప్పు బియ్యం 2 ఈక్వల్గానే వేసుకోవాలండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాం. మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కసారిగా మనకైతే ఇదంతా కూడా పట్టదు కాబట్టి కొంచెం కొంచెం వేస్తాం. 2 సార్లుగైనా 3 సార్లుగైనా వేసుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీర అంటే నేను ఇవి కూడా 2 సార్లు వేస్తున్నాను. మీరు ఒకేసారి అయినా కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే 2 సార్లు వేస్తే మొత్తం కూడా కలుస్తుంది కాబట్టి వేస్తున్నారు. కొత్తిమీర కూడా, కరివేపాకు కూడా వేసేస్తుంది. ఇలా మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టేద్దాం. ఇవి నెక్స్ట్ ఈ దీంట్లో వేసేసుకుందామండి. అప్పుడు మనకి ఈక్వల్గా అన్ని చక్కగా అయితే మరి కలిసిపోతుంది. అలా కలిసిపోయిన తర్వాత మనకైతే కలుపుకునేదానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా అయితే మనకైతే మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనము ఇందులో వేసేసుకుందామండి. ఇందులో వేసేసుకొని మిగతాది కూడా మనమైతే మిక్సీ పట్టేసుకుందామండి, గ్రైండ్ చేసేసుకుందాం.
ఇప్పుడు ఈ మిగతాది కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి కూడా మనం వేసేద్దాం. మొత్తం మంచిగా అయితే పేస్ట్ చేసేసుకుందామండి. మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది కూడా అయితే చక్కగా అయితే వేసేసుకున్నాము. సెకండ్ టైం కూడా మొత్తం అయితే ఇందులో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంత చక్కగా అయితే మనమైతే పెసరట్టుకి అయితే మనము ప్రిపేర్ చేసేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం సాల్టు, అలాగే సోడా ఉప్పు అంటే ఇడ్లీ సోడా వేసుకోవాలండి. వేసేసుకొని మనమైతే పెసరట్టు వేసేసుకుందాం. చూస్తారు కదండి, ఇలాగ మనం అంతా అయితే బియ్యము, పెసరపప్పు అయితే మనము చక్కగా ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అల్లము అంతా కూడా మనం వేసేసి అయితే మనం చక్కగా మిక్సీ పట్టేసాం కదా. మరి ఇది దీంట్లో మొత్తం అయితే మనము సోడా ఉప్పు, సాల్ట్ అయితే కలుపుకోకూడదండి. ఎందుకంటే అంతా మనం పోసేసుకోం కదా. ఇంట్లో ఎంత మెంబర్స్ ఉంటే దాన్ని బట్టి అయితే మనం వాడుకోవచ్చు. ఇక్కడైతే మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఈ చిన్న బౌల్లో అయితే మరి కొంచెం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మిగతాది అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే వాడేసుకోవచ్చు. మనం ఎక్కువ రోజులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు అని అంటే మనకి నైట్ టైం టిఫిన్ తినే అలవాటు ఉన్న త్వరగా మనమైతే ఇలాగ మనం రెడీ చేసుకొని అప్పటికప్పుడు పెట్టుకుంటే తొందరగానే మనకు అయిపోతుంది. ఎక్కువసేపు మనం ఎక్కువ రోజులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇప్పుడైతే మొత్తం ఇలా కలిపేసేసుకొని ఎంత బాగుందో చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత మనం తీసుకొని ఇంకొక బౌల్లోకి అయితే మనం వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులో నేను పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు తురిమి దోస పైన అయితే వేసుకుంటారు. కానీ ఇక్కడైతే నేను ఈ బియ్యం పిండిలోనే వేసేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో బాబు తిన్నాడు కాబట్టి మరి ఇలా అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే వాళ్ళకి కనబడదు కాబట్టి హ్యాపీగా కూడా తినేస్తారు. కొంచెం అరుగుదల కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇందులోనే మనము కొంచెం సోడా అలాగే సాల్ట్ వేసేద్దాం. ఈ పిండి తీసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం తర్వాత. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం సోడా వేద్దాం. అంటే తగినంత వేసుకోవాలండి, ఎక్కువ వేసినా కూడా బాగుండదు. అందుకని పిండికి తగ్గట్టు సోడా వేసుకోవాలండి, ఇడ్లీ సోడా. అలాగే సాల్ట్ తగినంత వేసుకుందామండి. మళ్ళీ సాల్ట్ ఎక్కువైనా కూడా దోశలో బాగుంటుంది. ఎందుకంటే మనం చట్నీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి దోశలో తగ్గించే మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దాం, తగినంత వాటర్ పోద్దామండి. మళ్ళీ ఎక్కువ పోసుకోకూడదు. మనకి పెసరట్టు కదా, దోశ అయితే కొంచెం పలుసగా చేసుకున్నా బాగుంటుంది అట్టు కాబట్టి మనం తగ్గించే వాటర్ పోసుకోవాలి. చూసారు కదా నేను ఎన్ని పోసాను, ఎలా కలుపుతున్నానో కూడా మీరు చూడండి. అదేవిధంగా మీరు తయారు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కలిపేసేసుకోండి. చూసారు కదా, నేను ఇలా గరిటతో అంటే ఎలా పడుతుందో అలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెనం పెట్టేసేసుకొని మనము దోశ పోసేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లోకి అల్లం చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, లేదు అంటే పల్లీల చట్నీ అంటే వేరుశనగపప్పు చట్నీ కానీ చాలా బాగుంటుంది. నేనైతే టమాటా చట్నీ అయితే ఈరోజు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అల్లం చట్నీతో ఇంకొక రోజు నేను తీసుకుంటాను, దాన్ని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం దోశ పోసేసుకుందాం. పెనం పెట్టేసి వేగించుకుందాం ఫ్రెండ్స్. వేగించేసి పెనం పెట్టేసుకుందాం. ఇప్పుడు పెనం అంతా మనకి వేడవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి పెనము చాలా చక్కగా వేడైపోయిందండి, కాలిపోయింది. ఇప్పుడు మనం దోశ పోసేసుకుంటున్నాం. పెసరట్టు వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దోశ పోసి దోశ అని వచ్చేస్తుంది.
చూసారు కదా, అలా వేయంగానే మనకి ఎంత చక్కగా అయితే కాలిపోతుందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తగినంత ఆయిల్ అయితే చుట్టూ వేసుకోవాలి. పచ్చి పెసలు కాబట్టి మనకైతే మంచి బలం కూడాను, చలువ కూడా చేస్తుంది. ఇలాగ మనకి మంచిగా కాలాలండి. చూసారు కదండి, మనకైతే చక్కగా కాలిపోతుంది. ఇలా రెండో వైపు కూడా మంచిగా మనం తిప్పుకోవాలి మెల్లగా. చూసారు కదా ఎంత బాగా మనకు కాలిందో. ఇలా మనకి కాలితే సరిపోతుందండి. మాకు డైరెక్ట్గా అయితే మేము అన్నీ తురుముకొని అల్లము, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు సన్నగా మనం తురిమేసుకొని దోశ పోసిన వెంటనే అయితే దాని మీద అలా చల్లేసేసుకోవచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా మనకి దోశ అయితే పెసరట్టు అయితే రెడీ అయిపోయిందో. ఇలాగా వేసేసుకుందాం. ఇంకొకటి వేసుకుందామండి. పెనం ఎక్కువ కాలనీయకుండా మనం చూసుకుంటూ వేసుకోవాలండి. పెనం ఎక్కువ కాలినా కూడా అలాగే ఇందాక వేసేటప్పుడు వచ్చింది కదండి, అలా వచ్చేస్తుంది. ఇప్పుడు రెండో వైపు కూడా వేసుకుందామండి. రెండో వైపు కూడా ఇలా తిప్పుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా మనకి కాలిందో. ఇలాగ మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఇది రావట్లేదండి ఇలా పెడదామంటే, సరే ఇలానే వేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే టమోటా చట్నీతో అయితే మనమైతే సర్వ్ చేసేసుకుంటున్నాం, తినేస్తున్నాం. ఎలా ఉంటుందో కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియపరచండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.